నమస్తే అండి. నా పేరు డాక్టర్ నయనతార. నేను కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్ ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలి అండ్ మ్యాగ్నా సెంటర్స్ ఫిలిం నగర్. సో ఇవాళ 14th నవంబర్ అండి, వరల్డ్ డయాబెటిక్ డే. సో ఎందుకు ఇది సెలబ్రేట్ చేసుకుంటాము అంటే ఇన్సులిన్ కనిపెట్టిన ఆయన ఇవాళ పుట్టినరోజు అనమాట, ఫెడరిక్ బ్యాంటింగ్ అనేసి. సో దానివల్ల మనం ఇవాళ వరల్డ్ డయాబెటిస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి దాని గురించి కొంతవరకు మనం అవగాహన తెచ్చుకోవాలి అని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి డయాబెటీస్ అనేది పిల్లల్లో కూడా వస్తుంది, తర్వాత అడాలసెన్స్లో కూడా వస్తుంది, అడల్ట్స్లో కూడా వస్తుంది, బాగా ఓల్డ్ ఏజ్లో కూడా వస్తుంది. సో దాన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి అనమాట. 4 టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. కామన్గా మనకి టైప్ 1, టైప్ 2నే తెలుసు. టైప్ 3 అండ్ టైప్ 4 కూడా ఉన్నాయన్నమాట. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ని టైప్ 4 అంటారు. ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ అంటే ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని టైప్ 3 డయాబెటీస్ అంటారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే పిల్లల్లో వస్తే అది టైప్ 1 డయాబెటీస్, అది కంపల్సరీగా ఇప్పుడు మనం ఇన్సులినే తీసుకోవాలి అన్న రూల్ అయితే లేదు. టైప్ 1 డయాబెటీస్ కంటే కూడా మనం ఇప్పుడు ఎక్కువ చూస్తున్నది తరచుగా, ఇది వరకు టైప్ 1 డయాబెటీస్ చాలా కామన్గా ఉండేది చిల్డ్రన్లో. కానీ లైఫ్ స్టైల్ వల్లను, వెయిట్ గెయిన్ అవ్వడం వల్లను, బాగా లావుగా ఉండడం వల్లను ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వచ్చి టైప్ 2 డయాబెటీస్ కూడా మనకి పిల్లల్లో వస్తుంది. సో దీన్ని ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి అనేది అడిగితే స్కూల్లో ఫుడ్ కంటే కూడా ఇంటి నుంచి ప్రిపేర్ చేసిన ఫుడ్ తినడం నంబర్ 1. నంబర్ 2, మీరు రైస్ తక్కువ ఉండాలి, కూర ఎక్కువ తినాలి ఎప్పుడైనా సరే. అండ్ అన్ని కూరలు తినచ్చు పిల్లలు. ఇట్స్ నాట్ దట్ పొటాటో తినకూడదు, బీట్రూట్ తినకూడదు, క్యారెట్ తినకూడదు, వీటిలో షుగర్ ఎక్కువ ఉంటుంది కదా. పిల్లలకి ఏదైనా ఇవ్వండి, కానీ అది మీ ఇంట్లో మీరు చేసి ఇవ్వండి. సో దట్ ఆ ఆయిల్ అనేది తక్కువ వేస్తాము. మనం కుక్ చేసే విధానం వేరే ఉంటుంది ఫ్రమ్ వెన్ వీఆర్ కుకింగ్ ఫర్ 100 people. వాళ్ళకి ఏంటుంటుందంటే జస్ట్ మాస్ ప్రొడక్షన్ ఉంటుంది. మీరు మీ పిల్లల కోసం కుక్ చేసినప్పుడు ఇట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో. నంబర్ 1. నంబర్ 2, ఎక్స్ట్రా కరిక్యులర్ క్లాసెస్ అని పెట్టేసేసి బాగా ఇబ్బంది పెట్టకండి. వాళ్ళని అట్లీస్ట్ 2 hours లెట్ దెమ్ గో అవుట్, బయట ఆడుకోవాలి. అప్పుడే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది వచ్చి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి.